హాయ్ హలో నమస్తే. పావని దివ్యకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేనైతే ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వచ్చేసానంటే హైదరాబాద్ వచ్చానమాట. హైదరాబాద్లో మనమందరం ఇప్పుడు చూడబోయే ప్లేస్ ఏంటనుకుంటున్నారా? చౌమల్లా ప్యాలెస్. ఇంత పెద్ద పెట్టెలో వాళ్ళ యొక్క ఆయుధాలని దాచుకున్నారండి. ఆ ఆయుధాలు ఏంటంటే చాలా ఉన్నాయి. చిన్న వ్లాగ్ అయినా చాలా బాగుంటుంది, చూసేయండి. కొంచెం నాలెడ్జ్గా ఉంటుంది. ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయాను. ఇక్కడైతే ఆదిక అండ్ దివ్యకాంత్ ముస్లిం రాజా వాళ్ళు ఉండేవాళ్ళు కదండి, వాళ్ళ ఆచార వస్త్రధారణ ఫోటోలు తీసుకున్నామన్నమాట. వాళ్ళు ఫోటోలు ఇస్తారు అక్కడ, ఫోటోగ్రాఫ్స్ తీసి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా పెద్ద పెరంగు, దీంతో వాళ్ళ యుద్ధం వస్తే చేయడానికి ఇలాంటి ఆయుధాలని వాడేవాళ్ళు అనుకుంటున్నాను. ఇంకా అయితే ఇన్నిసార్లు ఆయుధాలు చెప్పానంటే ఈ చౌమల్లా ప్యాలెస్లో ఎక్కువ శాతం ఆయుధాలు మాత్రమే ఉన్నాయండి. అవును, దీన్ని బట్టే అర్థమవుతుంది కదా. అక్కడ ఉన్నటువంటి ముస్లిం రాజులు ఆ రోజుల్లో ప్రజలను కానీ ఏదన్నా తప్పు చేసిన వాళ్ళని కానీ ఎలా శిక్షించేవాళ్ళు అని. అండ్ ఇదే విధంగా ఇక్కడ చూస్తే నేను అనుకోవడం వాటికి ఇది యొక్క వాళ్ళ సమావేశాలు కానీ అందరూ కలిసి తీర్పులు చెప్పడం కానీ చేసేటువంటి ఒక ప్లేస్ అనుకుంటున్నాను. పెద్ద పెద్ద లైట్లతో, షో లైట్లతో చూసారా ఎంత బాగుందో. ఆ రోజుల్లోనే ఇంత బాగా చేశారంటే ఆర్కిటెక్చర్ కనుక మీరు చూసినట్లయితే పై కప్పు ఉంటుంది కదండి, అక్కడ కూడా డిజైన్ మలిచారంటే వహ్వా అనిపిస్తుంది కదా. 1916 అండి, అంటే 1960వ సంవత్సరంలో ఆ ముస్లిం రాజుల పెళ్ళిళ్ళు కానీ అన్ని ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. చార్మినార్ వచ్చిన వాళ్ళకు చాలా వరకు ఈ ప్లేస్ తెలీదు. మేమైతే హైదరాబాద్లోని అన్ని ప్లేస్లు చూసాం కాబట్టి ఇక్కడ జాహ్నవి సజెస్ట్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పాతకాలంలో హైదరాబాద్ ఎలా ఉండేది, హైదరాబాద్లోని రాజవంశస్థులు ఎలా మీటప్ అయ్యేవాళ్ళు, ఆ ఫోటోలన్నీ ఇక్కడ ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ చూసారా మీరు, చాలా అంటే చాలా ఆయుధాలు ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా కొన్ని భద్రపరిచారేమో అనుకుంటున్నాను. కొంచెం సీక్రెట్గా ఉంచుతారు కదండి. అండ్ ఎన్నో వేల కత్తులలో కూడా ముళ్ళ కత్తే కానీ కత్తి ఎడ్జెస్లో పొట్టలో దింపితే ప్రేగులను కూడా లాగేటువంటి కత్తులు కూడా ఇక్కడ ఉన్నాయండి. అండ్ అదేవిధంగా ప్రతి డీటెయిల్డ్గా చేశారండి. ఇంకా ప్రత్యేకమైన కత్తులు ఉన్నాయండి. అదేవిధంగా కత్తులలో చిన్న కత్తి, పెద్ద కత్తి నుంచి వాటిలో వైవిధ్యాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఢాలులు రక్షణ కోసం, అదేవిధంగా రక్షణ కవచాలు కూడా అనేక రకాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వంట పాత్రలు వాళ్ళ యొక్క నూతనతను కోరుకున్నాయి ఆ రోజుల్లోనే. ఇవి వివిధ దేశాల నుంచి వాళ్ళు తెప్పించుకున్నవి ఉన్నాయి. సైబీరియా, రష్యా, జపాన్, జర్మనీ. చూసారా ఆ రోజుల్లోనే ఇప్పట్లో ఉన్నటువంటి పాత్రల అద్భుతంగా ఉన్నాయి కదండి. అదేవిధంగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ లాంటివి కూడా ఉన్నాయి. అదేవిధంగా ద్వారానికి వివిధ భంగిమల మనిషి భంగిమ ప్రతిమలు కూడా ఉన్నాయండి. నేను కావాలంటే యాడ్ చేస్తాను. ఇంకా అయితే ఇక్కడ వివిధ రకాల కార్లు కూడా ఉన్నాయి. వాళ్ళ కార్లు కొన్ని ఫొటోస్ని నేను చేరుస్తాను ఇక్కడ. ఈ కార్ చూసారండి, చాలా పురాతనమైన కార్. ఈ కార్ పైన ఏ కంపెనీకి సంబంధించింది కూడా రాశారనమాట. రక్షణ కవచాలు అన్నాను కదండి, అవే. ఇంకా అయితే ఇక్కడ ఈ పాలరాతిని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది ఈ కట్టడాలలో. ఇన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంది అంటే అది ఎంత నిమగ్నతతో చేశారనేది అర్థమవుతుంది. అదేవిధంగా అక్కడ స్విమ్మింగ్ పూల్ లాంటిది కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ లేదా ద్వారా నీటి సముదాయం అన్నమాట, ఒక స్వాగతం పలుకుతున్నట్లు. ఇక్కడ మిస్ వరల్డ్ అతిథులకు కూడా విందును ఏర్పాటు చేశారు. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, ఉంటాను.